గైస్, మీరు కూడా ఇలాంటి వెబ్సైట్స్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా యూజింగ్ ఏఐ? అయితే నేను చెప్పి ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. హలో గైస్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ బిల్డింగ్ వెబ్సైట్స్ అండ్ ఎర్న్ మనీ యూజింగ్ ఏఐ యాజ్ ఎ ఫ్రీలాన్సర్. డే 1 లో ప్రాంప్ట్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. దీనికోసం మీరు ఈ 2 సింపుల్ స్టెప్స్ ని ఫాలో అయితే చాలు. ఫస్ట్ వన్ ఇస్ గ్యాదరింగ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ జనరేటింగ్ ప్రాంప్ట్. సో ఫస్ట్ వన్ ఇస్ గ్యాదరింగ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్. దీనికోసం మీరు క్లయింట్ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవాలి. దీనికి ఒక ఫార్మాట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు క్లయింట్ ఉన్నాడు, ఆ క్లయింట్ కి రెస్టారెంట్ ఉంది. సో రెస్టారెంట్ వెబ్సైట్ కావాలన్నాడు. దీనికోసం డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేయాలంటే వాళ్ళ రెస్టారెంట్ గురించి తెలుసుకోవాలి. మెనూ, రివ్యూ, రిజర్వేషన్, కాంటాక్ట్ అండ్ సోషల్ మీడియా డీటెయిల్స్ ఇవన్నీ నోట్ చేసుకొని ఒక నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ వన్ ఇస్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ డన్ అండ్ సెకండ్ వన్ ఇస్ జనరేటింగ్ ప్రాంప్ట్. దీనికోసం మీరు చాట్‌జిపిటిని యూస్ చేయండి. చాట్‌జిపిటిలోకి వెళ్ళి ఇలా ఇవ్వండి, గివ్ మీ ప్రాంప్ట్ యాస్ పారాగ్రాఫ్, క్రియేట్ ఏ రెస్టారెంట్ వెబ్సైట్, ఇట్స్ హ్యావ్ హోమ్, అబౌట్, మెనూ, రిజర్వేషన్, రివ్యూ అండ్ కాంటాక్ట్ అండ్ సోషల్ మీడియా సెక్షన్స్ అండ్ ఇలా టెస్ట్ ఇచ్చండి. ఇక్కడ మీరు కస్టమైజేషన్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. లైక్ వాళ్ళ రెస్టారెంట్ అబౌట్ గురించి, మెనూ డీటెయిల్స్, రిజర్వేషన్, కాంటాక్ట్, సోషల్ మీడియా ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చండి ఇక్కడే. అప్పుడు మనకి కరెక్ట్ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసి చాట్‌జిపిటి ఇచ్చేస్తుంది. అండ్ దెన్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనం ఈ సీక్రెట్ వెబ్సైట్ లో పేస్ట్ చేయాలి. అది మనం ఇచ్చిన ప్రాంప్ట్ ని బట్టి వెబ్సైట్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ మనం కస్టమైజేషన్ చేసుకోవడమే. ఇంకా మీకు డౌట్ ఉంటే లైక్ కరెక్ట్ ఫార్మాట్ లో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎలా తెలుసుకోవాలి అండ్ ఎలా ప్రాంప్ట్ జనరేట్ చేయాలి, ఇన్ డెప్త్ డీటెయిల్స్ కావాలంటే ప్రాంప్ట్ అని కామెంట్ చేయండి, డిఎం చేస్తాను.